దానికంతా హిందూ సమాజం అంతా భావోద్వేగంతో బాధపడుతున్న సమయంలో మన బాధ్యతగా హిందూ సమాజానికి ప్రతినిధులమైన విశ్వ హిందూ పరిషత్ బాధ్యతగా ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎంత దురదృష్టకరం అంటే 14 రోజుల నుంచి 41 రోజులు వాళ్ళు దీక్ష చేసి ముందు ఎప్పుడు కూడా 10-14 రోజులు ఉండేవాళ్ళు. అటువంటిది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారం రోజులు 7 రోజులకు మాత్రమే ఈ యొక్క నడకదారి ఉంటుందని వాళ్ళు చెప్పడం. దాని తర్వాత ఈ పోలీసు విభాగం మరి ఎవరు చేసినారో కానీ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పాదయాత్ర దాని రోజులు తగ్గేయడం, దానికి ఈ యొక్క భక్తులందరూ కూడా స్పర్శ దర్శనము ఆ 5 రోజులు మాత్రమే 3 సారి స్పర్శ దర్శనం కోసం ఈ టైం అయిపోతే పోదని వాళ్ళందరూ వెళ్ళడం, అందరూ ఒకేసారి అంటే దాన్ని ఆలోచించకుండా ఈ విధంగా వేలాది మంది వచ్చినారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినామని చెప్పడం శోచనీయం. కానీ ఈ బాధ్యత ప్రభుత్వాధికారులు, దేవాలయ అధికారులు, అలాగే పోలీసు విభాగం కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రీశైలం దేవస్థానం జరిగే ఈ యొక్క శివరాత్రి మహోత్సవానికి పకడ్బందీగా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలు జరిగినాయా లేదో కూడా తెలియదు. దాంట్లో హిందువులను కూడా రప్పించాల్సిన అవసరం ఉంటుంది. అది ఏం లేకుండా వాళ్ళు చేసినారో లేదో తెలియదు. వాళ్ళ అవగాహన చేసుకున్నారో, పెంచుకున్నారో, అసెస్మెంట్ చేసినారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వేలాది మంది రావడం, ఆ వచ్చిన దానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా విపరీతంగా వాళ్ళందరి మీద దాడి చేయడం అనేది చాలా శోచనీయం. అది ఒక సిస్టమేటిక్ గా చేసుకొని ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు.